పార్వతి ఏమైనా కూడా దీనిపైన ద్వేషమును పూనలేదు, పార్వతి- అసూయ కలుగలేదు. Parvati had no hatred nor jealousy. ఎట్టి భేదములు వారి యందు కలుగలేదు. There were no differences whatsoever between them. ఇట్టి భర్తను తాను కోరటం చేత తనకేమైనా కూడా దుర్భావములు ఏమైనా వస్తున్నాయా? Because of such a husband, has she given any scope for bad feelings? ఆమె అన్యోన్యతగా అనుసరిస్తూ వచ్చింది. She was so intimate and followed him completely. ఇతను దినదినమ్మును బిచ్చమెత్తుటి కానీ ఇంటి పూటికి ఇరువరేవు లేదు. He went on begging street to street and he never partaken at home. భిక్షమెత్తేటువంటి ఒక భర్తను పెట్టుకొని భార్య ఈ విధంగా జీవిస్తుందంటే ఇది చాలా విరుద్ధమైనటువంటిది. The wife being able to bear with the husband who lives by begging every day. ఇట్టి కాపురమ్ము నేను ఎట్లు చేతు అని తాను పారిపోలేదు. She could not stay there, being not able to continue in the family. కాదు, అనుసరిస్తూ వచ్చింది. But she followed him thoroughly. నీ అనుకూలమే నీ ఆనందమే నా ఆనందమని విశ్వసిస్తూ వచ్చింది. She had full faith that the bliss of Shiva is the bliss of Parvati. ఈ విధమైనటువంటి అన్యోన్యతను వారు అనుసరిస్తూ వచ్చారు. This kind of intimate understanding and relationship